వీళ్ళందరి మీద ఇక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ 2018లో చట్టం తెచ్చాను, అంటే సవరణ తెచ్చాను. ఈ సవరణలో సెక్షన్ 18A అని ఉంది. దీని కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చేస్తారు, మినిస్టర్లతో సహా అందరూ పబ్లిక్ సర్వీస్. ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమైన అని చెప్పేసి 2016 అమెండ్మెంట్లో పెట్టారు. 2018 అమెండ్మెంట్లో ఏం చేశారంటే 18A అనేది చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు అసలు ఆ నేరం జరిగిందా లేదనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు, ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సవరణ చేశారు. ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇందులో పోలవరం నిర్వాసితుల్లో 60% పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు, ఈ కలెక్టర్లు, ఈ అభిషేక్, కమిషనర్ ఈ రామసుందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరస్తులు అవుతారు. ప్రభుత్వం మోసం చేస్తుంది, ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉంటుంది, గవర్నమెంట్ ఇవ్వటం లేదు. ఇచ్చిన జీవోలు కూడా అసలు అమలు చేయలేదు, 2020 ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయలేదు. ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మోసం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది, ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది. కానీ మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే దాంతోపాటు R&R ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్టవిరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా 11,80,000 రావాల్సిన చోట ఈవేళ 6,86,000. దీంతో పాటు పేసా చట్టం కింద 2 లక్షల రూపాయలు 500 ప్రతిదినాలు ఎస్టీలకి రావాలి. అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు. అవి కూడా లెక్కేసుకుంటే ఎస్టీలకి రావాల్సింది 13,80,000. 13,80,000 ఇవ్వాల్సిన చోట ఇవాళ 6,86,000 అంటే సగం ఇస్తున్నారు. మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. ఇలా గిరిజనులు మోసం చేస్తూ పోలవరం ప్రాజెక్టు కడతానంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజనులు వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకోవడానికి, వాళ్ళు న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని చెప్పేసి ఆదివాసీ మహాసభ